హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం మజ్జిగ పులుసు తయారీ విధానాన్ని చూద్దాం. ఈ ఎండాకాలంలో వేడి చేయకుండా ఇలాంటి మజ్జిగ పులుసులు వండుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఈ పులుసును చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఆనపకాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పెద్ద వంకాయలను తీసుకుని ఇలా ఈ సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 2 బెండకాయలను కూడా వేసుకోవాలి. దీనిలో 2 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకుని దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికేలోపు మనం మజ్జిగ రెడీ చేసుకుందాం. ఇప్పుడు 1 కప్పుతో పుల్ల మజ్జిగ తీసుకోవాలి. చిక్కగా లేకుండా ఒకసారి మజ్జిగని ఇలా కలుపుకోవాలి. ఈ పుల్ల మజ్జిగలో 2 స్పూన్స్ శనగపిండి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. మజ్జిగలో శనగపిండి వేసుకున్నాం కాబట్టి ఉండలు లేకుండా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్న ముక్కలు ఈ విధంగా ఉడికాయి కదా, దీనిలోకి పోపు వేసుకుందాం. స్టవ్ మీద దలసరి గిన్నె పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 ఎండుమిరపకాయ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పులుసు ముక్కలను దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ కూడా వేసుకుని కలుపుకోవాలి. పులుసు బాగా చిక్కగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా పోసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా పసుపు, ఉప్పు తక్కువైంది అనిపిస్తే కొద్దిగా ఉప్పు, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. పులుసు కాసేపు మరిగించుకుంటే ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో మీరు ఇలాంటి పులుసులను ట్రై చేస్తారుగా. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.